హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం అంటూ ఈ వైసీపీ నాయకులు ఏదో ఒక కార్యక్రమం అయితే చేస్తున్నారండి. అంటే ప్రజలు వాళ్ళకి ఇచ్చిన తీర్పుని ఏదైతే 151 నుంచి 11కి ఏదైతే తీసుకొచ్చారో దాన్ని వెన్నుపోటు దినోత్సవం అంటున్నారు. అంటే ప్రజల్ని వెన్నుపోటుదారులు అని చెప్పకనే చెబుతున్నారు. సరే, అది నిన్నటి నుంచి మనం మాట్లాడుకుంటుందే, అది వేరే విషయం. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఈరోజు మన డైమండ్ రాణి అంటే అందరికీ తెలుసో లేదో తెలియదు, కానీ 500 రూపాయలు చెక్ ఇస్తే కనుక చెక్ బౌన్స్ అయిన పరిస్థితి నుంచి కొడుక్కి ₹1 కోటి పెట్టి రేంజ్ రోవర్ కార్లు కొనిపెట్టే పొజిషన్కి వచ్చిన మన రోజా గారు అకస్మాత్తుగా చెవుల్లో పూలు పెట్టుకొని ఇటొక చామంతి పెట్టుకొని నెత్తి మీద ఇంకో 4 చామంతులు పెట్టుకొని అయితే ప్రత్యక్షమైందండి. చెవుల్లో పూలు పెట్టింది. ఎందుకంటే కనుక మొన్నటిదాకా జనాల చెవుల్లో పెట్టింది, ఇప్పుడు తన చెవులో తానే పెట్టుకుంది. ఎందుకంటే నేను చెప్పేదంతా సోది, మేము మాట్లాడేదంతా అబద్ధం, మేము చెప్పేది. ఎందుకంటే ఆమెతో పాటు పక్కన వచ్చిన జనాలకు కూడా చెవుల్లో పూలు పెట్టిందండి. ఎందుకంటే మేము చెప్పేదంతా అబద్ధం అని చెప్పి సింబాలిక్గానే చెప్పిందాం. అక్కడ ఏం మాట్లాడుతుంది ఆర్కే రోజా? చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు అని చెప్పి మాట్లాడుతుంది. అమ్మ ఆర్కే రోజా, సూపర్ 7 అని ఎవరనలేదమ్మా. మీకు 7 కొండలు అంటే కనుక బాగా అలవాటు కాబట్టి, ఎందుకంటే ఆ కొండల మీద పడి కొండల మీద బ్రోకర్ అవతారం ఎత్తి టికెట్లు అమ్ముకొని సంపాదించావు, లక్షలు కాదు కోట్లు సంపాదించావు. కాబట్టి నీకు 7 అనేది బాగా అలవాటు అయిపోయింది, నీ ఏడుపులాగా. ఓకే, మాట్లాడుకుందాం. ఇంతకీ మన మాజీ యువజన క్రీడా శాఖ మంత్రి అయినటువంటి ఆర్కే రోజా మాట్లాడుతున్నారండి. ఒక్కసారి ఆ యువజన క్రీడా శాఖ మంత్రి మాజీ అయినటువంటి ఆర్కే రోజా గారి మాటల్ని వింటూ అయితే కనుక విశ్లేషణ అయితే చేద్దాం మనం. దామద్దా విజరుంది, విస్తరాకులు కట్టుంది, అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు రాజన్న బిడ్డని, రాజన్నతో పాటు జగనన్న ఫోటో కూడా మీ ఇంట్లో ఉండేటట్టు పరిపాలన చేస్తా అన్న గడ్డ, ఈ సెగ్గడ్డ మరి చేసిన పరిపాలన ఏంటి? నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విజన్ను విస్తరాకులు కట్టా అంటూ నువ్వు సోదివాగుడు వాగావు అనుకో, మా నుంచి ఇంకా రిటార్ట్లు బాగా వస్తాయమ్మా. డైమండ్ రాణి అమ్మా డైమండ్ రాణి, మీకంటే బాగా మేము ఆ పంచులు పేల్చగలం, గుర్తుపెట్టుకో. మొదటి 6 అయినా చేశాడా అని నేను అడుగుతున్నాను. ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు ఏరు దాటక ముందు ఏటి మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న చందంగా పరిపాలించిన విధానం మనకి తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అని ఏ రోజుల్లా, మన జగన్మోహన్ రెడ్డి మాత్రం జైల్లో ఉన్నప్పుడు షర్మిల నేను వదిలిన బాణం అని చెప్పి తల్లిని కూడా చేతిలో బైబిల్ పెట్టి ఊరు వాడ సందు గొంతు ప్రతి ఇంటికి తిప్పాడు తను అధికారంలోకి రావడం కోసం. అధికారంలోకి వచ్చిన తర్వాత బోడి మల్లన్న మీరెవరో నాకు సంబంధం లేదని చెప్పి తల్లినేమో అధ్యక్ష పదవి నుంచి పీకేశాడు, చెల్లెలకి ఎక్కడే పదవి ఇవ్వాల్సి వచ్చిందో అని చెప్పి ఇంట్లోంచే బయటకు గెంటేశాడు. ఇప్పుడు చెప్పమ్మా, నువ్వు ఎవరు బోడి మల్లన్న అని చెప్పి జనాలను బయటకు నెట్టేస్తుంది. రోజా, మేము నిజాలే చెబుతున్నా. సొంత చెల్లికే న్యాయం చేయలేదు, సొంత తల్లికే న్యాయం చేయలేదు జగన్మోహన్ రెడ్డి, ప్రజలకు న్యాయం చేశాడంటే ఎవరు నమ్ముతారు? వాళ్ళ కుటుంబ విషయం నేను మాట్లాడట్లా, రాజకీయ పరంగానే మాట్లాడదాం. సొంత తల్లి అధ్యక్షురాలుగా ఉంటే కనుక తన ప్రభావం ఎక్కడ తగ్గిపోద్దు అని చెప్పి తల్లికున్న అధ్యక్ష పదవిని బలవంతంగా రాజీనామా చేయించాడు. అలాగే చెల్లి తనతో పాటు ఉంటే కనుక తనకి ఎక్కడ పోటీ అవుతుందో, ఇంకో కేంద్ర బిందువు ఎక్కడ అవుతుందో పార్టీలో, రెండో పవర్ పాయింట్ ఎక్కడ తయారవుతుందో అని చెప్పి ఆమెను పార్టీ నుంచే బయటకు సాగనంపాడు. అలాంటి గనుడు పేదలకు మంచి చేసింది. ఇక చంద్రబాబు నాయుడు గారికి విషయానికి వద్దాం. ఆయన చెప్పాడు నేను అధికారంలోకి వచ్చిన మరుక్షణమే 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. 4,000 పెన్షన్ ఇచ్చాడు. అలాగే ఏరియర్స్ 3 months ఇచ్చాడు. అలాగే వికలాంగులకి 3,000 ఉన్న పెన్షన్ని 6,000 చేశాడు.
సంపూర్ణంగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో అంటే మంచంలోంచి కదలలేని వాళ్ళకి 5,000 ఉన్న పెన్షన్ని 3 రెట్లు పెంచి 15,000 చేశాడు. తెలుసుకో. బోడి మల్లన్న అని చెప్పి నువ్వు అంటున్నావు చూడు, వదిలేలా ఎవరిని పట్టుకున్నాడు, అందరినీ పట్టుకొని కాపాడి తీసుకొస్తున్నాడు అందరినీ ఒడ్డుకి. కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎలా నమ్మి మోసపోయారు, అలాగే ఈవీఎంలతో వీళ్ళు ఎలా మ్యానిపులేట్ చేసి ఈరోజు 60,000 90,000 అంటూ అసలు ప్రజలు ఓట్లేని నాయకులంతా గాల్లో గెలిచిపోయిన గాలిగాళ్లే ఎక్కువగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. అమ్మ గాలి మొహం దానా, గాలిగాళ్ళు అంటున్నావు కదా, నువ్వు గాలి మొహం దాన్ని అంటంలో తప్పేం లేదు. కానీ మొహానికి మేకప్ వేసుకొని బాల్ రూముల్లో బెల్లి డ్యాన్సులు చేసుకుంటా తిరిగే నీకు ఇంతకంటే ఎక్కువ మాటలు రావని చెప్పి నాకు అర్థమవుతుందిలే. కానీ సరే, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎంలు గాలిలో గెలిచారు, గాలిగాళ్ళు అంటున్నావు కదా, నువ్వే గాలిలో గెలిచావు గాలి మొహం దానా? నువ్వే గాలిలో గెలిచా? 151 ఏ రకంగా వచ్చినాయి? నగరంలో నువ్వు ఎలా గెలిచావు చెప్పు చెప్పు. అంటే నువ్వు ఏ గాలిలో గెలిచావు, నువ్వు ఏ గాలి మొహం దానివి? మరి 2019లో నీది గాలి మొహమే కదా, అదే ఈవీఎంలతో కదా గెలిచింది నువ్వు. ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటున్నారు. సరే, ఓపెన్ ఛాలెంజ్ అమ్మా, ఓపెన్ ఛాలెంజ్ మీ అందరికీ. జగన్మోహన్ రెడ్డి నిజంగా మీరు అనుకున్నట్టు మహానేత రాజశేఖర్ రెడ్డి ఏకైక గారాల పుత్రుడే అయితే కనుక, వినపడుతుందా అమ్మా రోజా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారాల పుత్రుడైతే గనక ఈవీఎంల గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడుగా వెళ్ళి సుప్రీంకోర్టులో కేసు వేయించగలరా అమ్మ? గాలి రోజా చెప్పగలవా దానికి సమాధానం? పిచ్చి మాటలు మాట్లాడమాకు. నీకంటే కనుక మా దగ్గర మాటలు చక్కగా ఉంటాయి. నువ్వేదో మొహానికి మేకప్ వేసుకున్నావు, నా నోట్లోంచి పదాలు అసూగా వస్తాయి అంటావేమో. నువ్వు మాటకు చెబితే కనుక మా దగ్గర 4 మాటలు వస్తాయి బయటికి, అసూగా వస్తాయి బయటికి. మింగేరా బాబు ఇలాంటి వాళ్ళతో మాట. సో ఈరోజు నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పడం జరిగింది. ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి అయినా ఏ రోజు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వాడు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పు తీసుకొని కొడతా చండాల మొహం దానా. ఎన్నిసార్లు చెప్పాలి మీ అందరికీ? మీ జగన్మోహన్ రెడ్డి కంటే మర్చిపోయే గుణం ఉంది, ఎమ్నీషియా, ఏం మాట్లాడదో తెలియదు. హోలోజిన ఏదంటే దాన్ని ఏమంటారంటే హోలోజినేషన్ స్టేజ్లో ఉంటాడు, ఏదో కలలు కంటా ఉంటాడు, అర్ధరాత్రి పూట 2 లెగ్స్ ఆత్మలతో మాట్లాడుతూ ఉంటాడు. వాడు చెప్పాడంట, ఇది వింటుందంట. మీ మొహాలకు ఎన్నిసార్లు చెప్పాము మేము? సరే, వెన్నుపోటు పొడిచారు అంటున్నారు కదా, 95లో గెలిచాడు కదా. అదే వెన్నుపోటు పొడుచుంటే కనుక రామారావు గారికి 95లో రామారావు గారికి కనుక వెన్నుపోటు పొడుచుంటే 95లో చంద్రబాబు నాయుడు గారు గెలవగలిగేవారా? దానికి సమాధానం చెప్పగలవా ఆర్కే రోజా? మీ పక్కన తిరిగిద్దే హార్మోని పెట్టే తిరిగిందిగా, తెగ తిరిగింది కదా, రాష్ట్రం అంతా తిరిగింది కదా. ఏమన్నా గెలిపించగలిగిందా? అంటే ఎన్టీఆర్ అనే వ్యక్తి హార్మోని స్వరంలో ఇరుక్కుపోయాడు. ఆయన్ని బయటకు తీసుకురావాలంటే కనుక, తెలుగుదేశం పార్టీని మళ్ళీ గాడిలో పెట్టాలంటే కనుక చంద్రబాబు నాయుడు గారు అనే రథసారథి కావాలి. ఆ రథానికి, తెలుగుదేశం పార్టీ అనే రథానికి రథసారథిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే బాగుంటుంది అని చెప్పి ప్రజలు కూడా తీర్పిచ్చారు. తెలుసుకోకపోతే అంతేలే, నీకేం తెలుసు అప్పుడు? మనమంతా బి గ్రేడ్ ఫిలింలన్నీ చేసుకుంటా ఉన్నాంలే అప్పుడు. ఆ టైంలో మనకి ఏం తెలియవు. 90లో మనం అంతా చేసేదంతా బి గ్రేడ్ ఫిలింలు కదా. ఇవన్నీ ఏం తెలియవులే నీకు. ఎందుకు? అరే ఇన్ని మాట్లాడుతున్నావు కదా, వెన్నుపోటు అంటున్నావు కదా. చెన్నైలో అమ్మ ఆర్కే రోజా విను, చెన్నైలో ఒక పెట్రోల్ బంక్ డీలర్కి రోజా ఫిలిమ్స్ అని పెట్టిన అతనికి ఎవరు వెన్నుపోటు పొడిచారు? రోజా ఫిలిమ్స్ అధినేతకి వెన్నుపోటు పొడిచింది ఎవరు? ఫ్రెండ్స్, మీరందరూ ఆలోచించండి. రోజా ఫిలిమ్స్ బ్యానర్ మీద కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి, కావాలంటే చూడండి. ఎవరైతే కనుక దానికి ఫౌండర్ ఉన్నాడో అతనికి ఎవరు వెన్నుపోటు పొడిచారో అతని దగ్గరికి వెళ్ళి కనుక్కోండి.
అమ్మ రోజా, నీకు ఏదైనా తెలిస్తే కనుక రోజా ఫిలిమ్స్ అనే అతనికి ఎవరు వెన్నుపోటు పొడిచారో తెలిస్తే కనుక కొంచెం మాకు కూడా చెప్పండి, ఓకేనా? వెన్నుపోటు గురించి మాట్లాడాలంటే మేము ఇంకా చాలా మాట్లాడగలం, తర్వాత మాట్లాడుకుందాం మనం. కానీ ఈవీఎంల దగ్గర మనం ఏం చేయగలం? సో ఈవీఎంలని మ్యానిపులేట్ చేశారు. కొన్ని చోట్ల అమాయకమైన ప్రజలు, రైతులు, మహిళలు పదే 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 అదే ఈవీఎంలు అంటున్నావు కదా. సరే, నువ్వు మాజీ మంత్రివి, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నావు, ఇప్పుడు అధికార పార్టీలో ఆ నగర ప్రాంతానికి ఇన్ఛార్జిగా ఏడిసావు కదా, కోర్టులో కేసేయి, నువ్వు వేయగలవా? సిగ్గు సెలవు ఉండాలి కొంచెమైనా సరే. మొహానికి ఆ సిగ్గు లేకుండా ఎట్ట పుట్టారు? ఆ చెవుల్లో పూలు పెట్టుకొని ఎవరు చెవుల్లో పూలు పెట్టడానికి వస్తున్నావు నువ్వు? గంగిరెద్దులాగా గతంలో కూడా వేసావు కదా. మా జగన్ అన్న వస్తే కనుక మద్యపాన నిషేధం చేస్తాడు, మద్యపాన నిషేధం చేస్తేనే మాకు ఓట్లేయండి అన్నావు కదా. మద్యపాన నిషేధం ఎక్కడ చేశాడు జగన్మోహన్ రెడ్డి? సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తా అన్నాడు. ఎక్కడ చేశాడు సిపిఎస్ రద్దు? చెప్పు. ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్, ప్రతి నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమం, ఇలాంటి ఎన్నో హామీలు ఇచ్చాడు కదా. ఎక్కడ ఉంది? వీటన్నిటికి పొడిచింది పోట్లు కదా. అసలు ముఖ్యంగా బాబాయికి పొడిచిన పోటు ఏందమ్మా? బాత్రూంలో పొడిచిన పోటు. తల్లి చెల్లి సంగతి తీసుకాసేపు పక్కన పెడితే బాబాయికి బాత్రూంలో పొడిచాడు కదా మీ జగన్మోహన్ రెడ్డి పోటు. దాని గురించి మాట్లాడుకుందామా? అరే, సిట్టు విచారణ జరుగుతుంటే కనుక సిట్టు విచారణ ఏ రోజుకు ఆ రోజు నిజాలు బయటకు వస్తుంటే సిట్టు విచారణ అనేది జరగకూడదు. సిట్టు విచారణ జరుగుతూ ఉన్నా సరే అక్కడ వాళ్ళు ఎక్కడ ఏం విషయాలు చెప్పడానికి వీల్లేదని చెప్పి గ్యాగ్ ఆర్డర్ హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ తెచ్చుకున్న గనుడు కదా మీ జగన్మోహన్ రెడ్డి. మరి బాబాయికి పొడిచిన పోటు ఎవరు పొడిచారు? ఎక్కడే అర్థం కావట్లేదా? సిగ్గులేని మాటలు మాట్లాడుతూ ఉంటావు. కూడా జగన్ గారే ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇస్తారేమో, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు నమ్మి చాలా మంది ఓట్లు వేయటం కూడా జరిగింది. కానీ ఈరోజు చూస్తే సూపర్ 6 చేస్తామన్న చంద్రబాబు నాయుడు సూపర్ 6 చేస్తాడా అని అడుగుతున్నాను. అన్నిటికీ వెన్నుపోటు పొడిచింది నిజం కాదా అని అడుగుతున్నా. నీ షూటింగుల్లో పడి నీకు ఎప్పుడో చెప్పా ఆ మొహానికి మేకప్ వేసుకొని ప్యాకప్ చెప్పిన తర్వాత గ్యాప్లో వచ్చి ఇక్కడ రాజకీయాలు చేయి మాకు మహా తల్లి అని నీకు చాలాసార్లు చెప్పా. ఆ ప్యాకప్ల మధ్యలో నువ్వు చేసే ఈ మ్యాజిక్లు జనాలకు అర్థం కావట్లా. ఒక పక్కన మేకప్, మరో పక్కన ప్యాకప్, ఇదేగా నీ పరిస్థితి. షూటింగ్ గ్యాప్లో రావటం, 4 కబుర్లు చెప్పడం, వెళ్ళిపోయామా అంటాం. సరే కానీ ఫంక్షన్ 4000 వస్తుందా రాలేదా, వృద్ధుల దగ్గరికి వెళ్దాము, అడుగుదాం, చెబుతారు వాళ్ళు. అలాగే చూస్తే కనుక 3 సిలిండర్ల గురించి ప్రజల దగ్గరికి వెళ్దాం, ఇస్తున్నారా లేదా చెబుతారు. అలాగే చూస్తే కనుక అన్నా క్యాంటీన్లు వెళ్దాం, 5 రూపాయలకు అన్నం కమ్మగా కడుపు నిండా పెడుతున్నారు. కావాలంటే నీకు 3 టోకెన్లు ఇస్తాయి. ఎందుకంటే నీకు 1 టోకెన్ సరిపోదు కదా. మనకు అసలుకే కైమా ఉండలు ఇవన్నీ కావాలి. అక్కడ కైమా ఉండలు ఉండవు కానీ కడుపు నిండా అన్నం మాత్రం ఉంటుంది, ప్యూర్ వెజిటేరియన్ అన్నం. 3 టోకెన్లు ఇస్తాను నేనే డబ్బులు. మీరు మీ బ్యాచ్కి ఇస్తారు 5 రూపాయలు. 5 రూపాయలతోనే చాలు అక్కడ. అంటే నీకు 3 టోకెన్లు అంటే 15 రూపాయలు ఎక్కువ అనుకో. నీకు నువ్వు తినే తిండికి సరిపోయిద్ది. అన్నా క్యాంటీన్కి వెళ్దాం. అలాగే నీ డొక్కు కారులోనే నువ్వు 500 రూపాయల చెక్కు బౌన్స్లు అయినప్పుడు మీ దగ్గర ఒక కారు ఉండేది, డొక్కు అంబాసిడర్. ఆ డొక్కు అంబాసిడర్లోనే ఆంధ్రప్రదేశ్ రోడ్లలో తిరుగుదాం. డొక్కు అంబాసిడర్లో కూడా ఒళ్ళు కదలకుండా నీట్గా వెళ్తున్నాయి బళ్ళు. అంటే అంత బాగా రోడ్లు కూడా వేశారు. ఇక సూపర్ 6 గురించి అంటున్నావు కదా, తల్లికి వందనం. ఈ నెల 12వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో ఎప్పుడైనా వేస్తామన్నారు. అలాగే ఈ నెల 20వ తారీఖుకి అన్నదాత సుఖీభవ అది కూడా వేస్తామంటున్నారు. ఆగస్టు 15 నాటికి ఫ్రీ బస్సు అది కూడా అమల్లోకి వస్తుంది. ఇంకా నీకేం కావాలి రోజా? ఇంకా మిగిలింది ఒకటి కాదు 2, నిరుద్యోగ భృతి 1. అలాగే చూస్తే కనుక ఆడబిడ్డ నిధి. ఈ 2 హామీలు మాత్రమే మిగిలి ఉంటాయి. చేస్తారు. జగన్మోహన్ రెడ్డి పెట్టిన బొక్కేమన్నా చిన్న బొక్క పెట్టేళ్ళాడా? మీ అందరినీ మేపటానికి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసేళ్ళాడు. ఇంత పెద్ద బొక్క పెట్టిపోయాడు రాష్ట్రానికి. నువ్వు తిన్నావుగా అమ్మ, అడవి పందులు తిన్నట్టు ఒక్కొక్కరు తిన్నారు కదమ్మా రాష్ట్రాన్ని. అరే, శ్రీవారి టికెట్లలో కూడా ఊర పందులు మేసినట్టు మేశారు కదా. మాడవీధుల్లో వరాహాలు తిరుగుతాయి అంటే కనుక ఏమో అనుకున్నాం గతంలో. ఇలాంటి వరాహమోహాలన్నీ కలిసి తిరిగి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంకా టైం పట్టింది చేయడానికి. చేస్తారు, ఇంకొక 6 నెలల్లో మొత్తం చేస్తారు. కంగారు పడమాకండి. 2029లో కూడా జగన్మోహన్ రెడ్డి ఏం రాడు, మీరు కంగారు పడమాకండి. ఉంటాం మరి.